తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారం సువిశేష పఠనాలు ప్రభు బోధించినటువంటి మంచి ఉపమానములను ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు తన సువార్త పరిచర్యలో ప్రజలకు అర్థమయ్యే విధముగా మరి ఉపమానముల ద్వారా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఉపమానముల ద్వారా బోధిస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క ప్రభువు బోధించేటువంటి బోధలో ఉన్నటువంటి మర్మాలను మనము చక్కగా అర్థం చేసుకోవటానికి ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఆ యొక్క పరిస్థితులనే ప్రభు తీసుకొని వారికి అర్థమైనటువంటి రీతిలో ఆ యొక్క ఉపమానాలను తెలియచేయటము మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు చేసి ఈరోజు సువిశేషం ద్వారా మనకి బోధించేది ఏంటంటే, మరి మనలో సహనం ఉండాలి, దయ ఉండాలి, కనికరం ఉండాలి అని ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే, నువ్వు దయ కలిగి ఉండయా, నువ్వు కనికరం కలిగి ఉండయా, నువ్వు జాలి కలిగి ఉండయా ఒక మాట చెప్పేదే అది మనకు అర్థం కాదు. కాబట్టి అది ఏ విధముగా ఆ యొక్క మానవాళికి అర్థమవుతుందనే దానిని ప్రభువు మరి ఒక ఉపమానము ద్వారా బోధించి చెప్పినట్లుగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మరి గోధుమలు, కలుపు గింజలు అనేటువంటి ఉపమానాన్ని ప్రభు ఆనాడు చక్కగా బోధించి వారికి అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేశారు. కాబట్టి ప్రభు బోధించినటువంటి దీనిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే, ఒకడు తన పొలములో గోధుమలు చల్లాడు. సాధారణంగా మరి మన అందరం కూడా రైతు వారియే కాబట్టి ఈ పొలము, ఈ పంట మరి ఇవన్నీ కూడా మనకు తెలిసే ఉన్నది. పంటను పండించాలంటే ఏం చేయాలి, విత్తనాలు ఎలా నాటాలి, మరి విత్తనం వచ్చిన తర్వాత ఊడుపులు ఎలా ఊడవాలి, తర్వాత ఎరువులు, తర్వాత కోత కోయడం, కలుపు మొక్కలు తీయటం, మరి కలుపుకి వెళ్తాం కదా, మనం కూడా కలుపు పనులకు వెళ్తాం కదా. మరి ఇవన్నీ కూడా ఆనాటి పంటను బట్టి ప్రభు బోధించారు. అందులో ఉన్నటువంటి వాక్య మర్మాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకడు తన పొలములో గోధుమలు చల్లాడంట. అంటే పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు చల్లిన వారిగా ఉందని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఎలా ప్రవేశిస్తారంటే, ప్రభు చెప్తున్నాడు, తన పొలములో మంచి విత్తనములు చల్లిన వారిలాగా మీరు ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడే మీరు పరలోకంలోనికి ప్రవేశిస్తారు. పరలోకం ఎలా ఉంది అని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే, మరి పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. ఈ యొక్క ఉపమానాన్ని మనం ధ్యానించినట్లయితే ఇందులో కొన్ని పాత్రలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే గోధుమలు ఉన్నాయి. గోధుమలు దేనికి ఉదాహరణ? మంచి విశ్వాసము గల వారికి ఉదాహరణ. అలాగే మరి చామలు ఉన్నాయి, అంటే కలుపు గింజలు ఉన్నాయి. ఇవి దేనికి గుర్తు? కలుపు మొక్కలు ఉన్నాయి. ఆ చెడుకు గుర్తు, అవిశ్వాసానికి గుర్తుగా ఉన్నాయి. తర్వాత రైతు ఉన్నాడు. ఒక రైతు తన పొలములో విత్తనాలు. రైతు అంటే ఇక్కడ ఈ ఉపమానంలో చూసినట్లయితే దేవుడు. రైతు ఎవరు? దేవుడు. తర్వాత ఇంకెవరున్నారు? సేవకులు వచ్చి అని చెప్తున్నాడు అక్కడ వాక్యంలో. సేవకులు అంటే సువార్తను బోధించేటువంటి వారు. మరి అలాగే పగవాడు వచ్చి విత్తనములు చల్లాడంట. పగవాడు అంటే ఎవరు? సైతాన్, శోధనలు. ఇంకా చూసినట్లయితే పొలం. ఈ 4 పాత్రలు ఇందులో ఉన్నాయి. ఒకటేముంది? గోధుమలు ఉన్నాయి, తర్వాత కలుపు మొక్కలు చామలు ఉన్నాయి, తర్వాత రైతు ఉన్నాడు, సేవకులు ఉన్నారు, పగవాడున్నాడు, పొలం ఉంది. ఈ పాత్రలు ఉన్నాయి.
ఈ పాత్రలతో ప్రభు మనకి ఒక అంశాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నాడు. మొదటి వచనం చదువు. యేసు వారికి మరి ఒక ఉపమానము చెప్పెను. ఆ, పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోలినది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? మంచి విత్తనములు చల్లిన వారిలాగా పోలి ఉంది. ఏ విత్తనాలు చల్లాడు? రైతు గోధుమలను చల్లుతున్నాడు. విత్తనాలు చల్లే ముందు రైతు ఏం చేస్తాడు? పొలాన్ని ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. అందులో ఉన్నటువంటి రాళ్లను, రప్పలను, చెత్త చెదారము, పుల్లలు, ఆకులు, ఇలా రకరకాలు అన్నీ కూడా తీసివేసి పక్కనేస్తాడు. అంటే భూమిని శుభ్రం చేస్తాడు. తర్వాత భూమిని చదునుగా బాగు చేస్తాడు. తర్వాత నేలను చక్కగా దున్నుతాడు. తర్వాత విత్తనాలు చల్లటానికి నేలను చక్కగా చదును చేసుకొని సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత రైతు యొక్క ఉద్దేశం ఏంటి? మీరు విత్తనాలు చల్లడానికి సిద్ధపడుతున్నారు, మీ ఉద్దేశం ఏంటి? మంచి పంట పండాలని రైతు యొక్క ఉద్దేశం. అంతే కూడా దేవుడు కూడా అంతే. మంచి పంట పండాలని దేవుని ఉద్దేశంతో, మంచి దిగుబడి రావాలన్న ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే మేలి రకమైనటువంటి విత్తనాలను ఎన్నుకుంటాడు. వెళ్ళి మనం విత్తనాలు వేయాలనుకోండి, ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు తీసేసుకుని వేసేస్తామా? వేయం. మంచి విత్తనాలను సేకరిస్తాం. ఎందుకంటే మనం వేసినటువంటి విత్తనాలన్నీ కూడా ఫలించాలి, ఏది కూడా పాడవకూడదు. అందుకనే మేలు రకమైనటువంటి విత్తనాలు ఎన్నిక చేసుకుంటాడు ముందుగా. కాబట్టి మేలు రకాల విత్తనాలు తీసుకొచ్చి చల్లాడంట. చూడండి, పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నాయి. రైతు యొక్క ఆశ ఏంటంటే మన విత్తనాలు వేస్తున్నాం కాబట్టి మొలకందుకుని చక్కగా మంచి పంట రావాలి అన్నాడు. అనుకుని విత్తనాలు వేసాడు. మంచి విత్తనాలు తెచ్చి వేసాడు. విత్తనాలు వేసిన తర్వాత ఒక జల్లు వచ్చింది, వాన వచ్చింది, తడిసిన తర్వాత మొక్కలు వస్తున్నాయి. మొక్కలు వచ్చిన తర్వాత రైతు ఏం చేస్తున్నాడు? పొలం దగ్గరికి వెళ్తున్నాడు. పొలం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు చూసుకుంటున్నాడు. ఆ మొక్కలు పెరుగుతూ ఉంటే రైతుకి ఎలా ఉంటుంది? సంతోషం, ఆనందం. అదే మొలక రాలేదనుకోండి, బాధపడుతూ ఉంటాడు. దేవుడు కూడా ఈ ఉపమానాన్ని మరి ఇక్కడ రైతు అన్నప్పుడల్లా దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. రైతు నిన్న ఈ భూలోకములో ఒక మంచి విత్తనముగా నాటాడు. ఒక మంచి విత్తనముగా ఈ సంఘము లేదా ఈ సమాజం లేదా ఈ కుటుంబం లేదా వ్యక్తిగతంగా నిన్ను ఇక్కడ నాటాడు. ఈ భూమి అనేటువంటి ఈ లోకములో నిన్ను ఒక మంచి విత్తనముగా దేవుడు నాటాడు. నాటి ఇది మొలకెత్తి ఏం చేయాలి? విత్తనాలు జమ్మాడు కదా రైతు. పొలం దగ్గరికి వెళ్ళాడు. పొలం దగ్గరికి వెళ్తే మొలకలు వచ్చినాయి. చాలా సంతోషపడిపోయాడు. కొన్ని రోజులు, మళ్ళీ 2-3 రోజుల తర్వాత వెళ్ళాడు. ఇంకొంచెం పెరిగినాయి. ఇంకొన్ని రోజులు ఇంకొంచెం పెరిగినాయి. చక్కగా ఏపుగా పెరిగింది, పచ్చగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైతు ఆలోచన చేస్తున్నాడు. చక్కగా పెరుగుతుంది, పచ్చగా ఉంది, నిగనిగలాడుతూ ఉంది. కాబట్టి దీనికి ఎరువేద్దాం, అదేద్దాం, ఇదేద్దాం అని చెప్పి వేసి చక్కగా ఏపుగా పెంచాడు. ఇది ఎత్తు పెరిగింది చక్కగా. ప్రతిరోజు ఉదయాన్నే అక్కడికి వెళ్తున్నాడు. వెళ్ళి ఆ పొలమున ఆ పంటను చూసుకుని ఎంతో సంతోషపడిపోతాడు. నాకు అధిక దిగుబడులు వస్తాయి కాబట్టి ఈ పంట ఏపుగా పెరిగితే ఈ మొక్కలను చూసుకుని ఏమనుకుంటున్నాడు? పంట బాగా వస్తుంది అని ఆశపడుతూ ఆ పంట వైపే ఆ రైతు చూస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పంట సమయానికి రైతు పరిశీలన చేసి చూశాడు. మనం ఊడుపులు అయిపోయిన తర్వాత పెరుగుతాయి కదా, పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే కంకులు వస్తాయి కదా, ఆ కంకులు వెన్నులు వస్తాయి కదా, వెళ్ళినప్పుడు చూస్తారు. అన్ని మొక్కలకి వచ్చినాయా, కొన్ని మొక్కలకి ఇలా చూస్తూ ఉంటాం, పరిశీలనగా చూస్తూ ఉంటాం. అలాగే రైతు కూడా ఏం చేశాడంటే పంట సమయానికి వెళ్ళి రైతు పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే ఆ పండే టైంలో కొద్దిగా తేడా కనపడింది. అన్ని మొక్కలు కంకులు రాట్లా. కొన్ని మొక్కలు కంకులు వచ్చినాయి, కొన్ని మొక్కలు కంకులు రాకుండా వేరే వచ్చినాయి. కొద్దిగా తేడా కనపడింది. ఇదేంటి, నేను గోధుమ విత్తనాలు తెచ్చేసాను కదా,
మేలి రకమైనటువంటి విత్తనాలు నేను ఎన్నిక చేసుకున్నాను కదా, మరి తీసుకొచ్చి నేల ఒకే నేలలో ఒకే రకమైన నేలలో నేను చదును చేసి చక్కగా వేశాను కదా, మరి ఈ పంట సమయానికి ఇందులో తేడా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి పరిశీలనగా ఆ మొక్కలను చూసినప్పుడు గోధుమ పంట మొక్కల మధ్య ఏ మొక్కలు ఉన్నాయమ్మా? కలుపు మొక్కలు ఉన్నాయి. చామలు అంటాం, గురుగులు అంటాం, చామలు ఉన్నాయి. కాబట్టి గోధుమ మొక్క ఏమిస్తుంది? గోధుమ గింజలనే ఇస్తుంది. చామ మొక్క ఏమిస్తుంది? చామలనే ఇస్తుంది. చామలు అవి తినడానికి పని చేయి, చూడటానికి గోధుమల లాగానే ఉంటాయి. అరే మీరు ఆ రెండో తీసి పక్కన పెట్టండి. గోధుమలు చామలు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. అయితే ఈయన రైతు పరిశీలన చేసి చూసినప్పుడు గోధుమ పంట మధ్యలో ఏం కనపడి అంట? కలుపు మొక్కలు పడినాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు రైతు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? నేను మంచి విత్తనాలే నాటాను కదా, ఈ చెడు మొక్కలు ఎలా వచ్చినాయి అని ఆలోచనలో పడిపోయాడు. నేను విత్తనాలు కొనేటప్పుడు గ్రేడింగ్ చేసుకుని మంచి విత్తనాలు నేను జాగ్రత్తగా పరిశీలించి కొన్నాను. అయినా సరే ఈ చామలు ఎలా వచ్చినాయి, మధ్యలో ఎలా వచ్చినాయి ఇవి? దేవుని యొక్క రైతు యొక్క ఆలోచన. అయితే ప్రభు ఎందుకు చెప్పారు ఈ ఉపమానం అని అంటే, నేను నిన్ను ఎలా సృష్టించానో పవిత్రముగా సృష్టించాను, మేలి రకమైనటువంటి గోధుమ గింజలాగా నిన్ను సృష్టించాను, నాటాను. ఈ భూలోకములో, ఈ భూమి అనేటువంటి పొలములో, ఈ సంఘం అనేటువంటి పొలములో, కుటుంబం అనేటువంటి పొలములో, లేదా వ్యక్తిగతంగా నిన్ను మేలి రకమైనటువంటి గోధుమలాగా నిన్ను విత్తాను. నిన్ను ఎన్నిక చేసుకొని నేను విత్తనములాగా, మంచి విత్తనములాగా నిన్ను నాటాను. పెరిగేసరికి ఏమైపోయింది? అది కలుపు మొక్కలు వచ్చినాయి. ఎక్కడొచ్చింది తేడా? దేవుడు మనకు అర్థమైనటువంటి రీతిలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ వచ్చిందని ఆలోచన చేశాడు. 25వ వచనం చదువుమా. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైతు మంచి విత్తనాలనే చల్లాడు. మంచి విత్తనాలు చల్లిన తర్వాత సేవకులు లేదా జనులు నిద్రించిన వేళ పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు, గురుగులు లేదా చామలు చల్లి వెళ్ళిపోయాడంట. ఇది దేవుడు చేసిన పనా? కాదు. ఆ గోధుమలు ఒరిజినల్ గోధుమలు చిమ్మాడు దేవుడు. కానీ పగవాడు అంటే సైతాన్ ఎప్పుడు వచ్చాడు? నిద్రించు వేళ. మనము నిద్రమత్తులో ఉన్నప్పుడు సైతాను చొరబడిపోయి ఆ యొక్క చామలు లేదా గురుగులు చంపేసింది. ఈ ఎప్పుడు కనపడినవి? పెరిగి పెద్దయిన తర్వాత ఆ యొక్క రైతుకి ఆ చామలు కనిపించాయి. అంటే పనివాడు నిద్రించుచుండగా సైతాను వచ్చి కలుపు మొక్కలను, చెడు విత్తనాలను, దుర్బీజాలను నాటి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమనుకున్నారు? ఇది శత్రువు చేసినటువంటి పని అని వారు గమనించారు. ఆ రైతు గమనించాడు, ఇది ఎవరు చేశారు ఈ పని? శత్రువు చేశాడు. కాబట్టి నీలో వచ్చే శోధనలు, నీలో వచ్చే బలహీనతలు, నీలో వచ్చే అవిశ్వాసం, నీలో వచ్చేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా మరి ఎవరు విత్తుతున్నారు? నీలో సైతాను విత్తుతూ ఉంది. ఎప్పుడు విత్తుతుంది? నిద్రించిన వేళలో సైతాన్ వచ్చేస్తుంది. దేవుడు నువ్వు ఫలించాలని, మంచి ఫలాలు ఇవ్వాలని,
నువ్వు అధికముగా ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీకు కావలసిన పోషణ ఇస్తూ ఉన్నాడు, నీకు సమృద్ధిని దయచేస్తూ ఉన్నాడు. అన్ని చేసినప్పటికీ కూడా నువ్వు నిద్రించినప్పుడు పగవాడు అనగా సైతాను నీ దగ్గరికి వచ్చి చెడు విత్తనాలు నాటి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని అని తెలుసుకున్నారు. నిద్ర సమయంలో చేస్తాడు. నిద్ర అంటే ఏంటి అంటే మనం పనంతా చేసొచ్చి కాసేపు నిద్రపోకూడదా? నిద్ర అంటే అది కాదు. నిద్ర అంటే నువ్వు ప్రార్థన చేయకపోవటం. నిద్ర అంటే నువ్వు దేవునికి దూరముగా ఉండటం. నిద్ర అంటే నీకు ఆరాధన ఎడల ఆసక్తి లేకపోవటం. నిద్ర అంటే మరి ప్రార్థన చేయలేనటువంటి స్థితి. నిద్ర అంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితి. నిద్ర అంటే నామకార్థమైనటువంటి భక్తి కలిగి ఉండటం. ఏదో అందరూ గుడికి వెళ్తున్నారు కదా, నేను కూడా ఈరోజు గుడికి వెళ్ళేస్తే సరిపోద్ది. అంతేగాని దానికి ఒక టైము, దేవుణ్ణి ఆరాధించటం, దానికి ఒక క్రమము, ఒక పద్ధతి, హృదయాన్ని చక్కగా పొలములాగా శుభ్రం పరిస్థితులు ఏమి లేవు. అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి ఆమెన్ అని వచ్చేస్తే సరిపోద్ది. నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం నిద్ర అంటే. ఈరోజు ఆదివారం ఆచారం చొప్పున వెళ్ళాలి, ప్రార్థన అయ్యేలోపు వెళ్ళలేమా? నిద్రావస్థ. నిద్ర అంటే కేవలం మంచం వేసుకుని, దిండేసుకుని, ఫ్యాన్ వేసుకుని, ఏసీ వేసుకుని పడుకోవటం అనేది నిద్ర కాదు. భౌతికమైన నిద్ర కాదు, ఆత్మీయమైనటువంటి నిద్ర గురించి ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ప్రార్థన విషయంలో పట్టనట్టు ఉంటే అది నిద్రే. దేవాలయమన్నా దేవుడన్నా భయము లేకుండా జీవిస్తూ ఉంటే అది నిద్రే. ప్రార్థన ఎడల నీకు ఆసక్తి లేకపోతే అది నిద్రా వ్యవస్థే. అలాంటి నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు సాతాను వచ్చేస్తాడు నీ దగ్గరికి, పగవాడు వస్తాడు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుందంటే పగవాడు ఎప్పుడు వచ్చాడు? నేను మంచి గోధుమలనే చల్లాను కదా, మరి ఈ చామలు, ఈ గురుగులు, ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చినాయి అని పరిశీలనగా చేస్తే జనులు నిద్రించిన సమయంలో పగవాడు వచ్చి ఈ గురుగులను చల్లి వెళ్ళిపోయాడు. ఇది శత్రువు చేసినటువంటి పని అని చెప్పి వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరి సాతాను వాడి కార్యములు వాడు చేయకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. మెలకువ ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఆదివారం గుళ్ళోనే కాదు, నీకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, విశ్రాంతి దొరికినప్పుడు, పనులన్నీ అయిపోయిన తర్వాత, రాత్రి వేళ పడుకునేటప్పుడు, ఉదయం లేచిన తర్వాత, అనేక సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ఆత్మీయముగా ఎప్పుడైతే దేవునికి దూరముగా ఉంటావో నీ చుట్టూ సైతాన్ వచ్చేస్తుంది. అదే నిద్ర అంటే. కాబట్టి నిద్రించిన వేళ పగవాడు వచ్చి నీకు విత్తనములు చల్లి వెళ్ళిపోతాడు, అంటే చెడు బీజములు నాటి వెళ్ళిపోతాడు. ప్రార్థనకి వెళ్ళాలంటావా? చాలు, చెడు బీజమే. అందరూ అప్పుడే వచ్చారంటావా? చెడు బీజమే. సాతాను చిమ్మేస్తున్నాడు నీలో విత్తనాలు. ఆఖరిలో వెళ్తే సరిపోదా? చెడు బీజాలే. ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమవుద్ది? వచ్చే ఆదివారం వెళ్ళొచ్చుగా, చెడు బీజాలే. కాబట్టి పగవాడు నీలో నిద్రించిన వేళ వచ్చి నీకేం చేస్తాడు? చెడు విత్తనాలు చల్లి వెళ్ళిపోతాడు. అప్పుడు నీలో చెడు స్వభావం మొదలవుతుంది, దేవునికి వ్యతిరేకమైన స్వభావం మొదలవుతుంది. నువ్వు ఆరాధనకు కూడా రాలేవు, బద్ధకంగా ఉంటుంది. దేవుని వాక్యం కూడా నువ్వు వినలేవు, విన్నా నీ హృదయంలో ఫలించదు. అదే నిద్రా వ్యవస్థ అంటే. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభుకి ఒక కష్టం వచ్చేసింది. గెత్సేమనే తోటలోనికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేసరికి శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? అప్పుడు యేసుప్రభు వారితో ఏమన్నాడు? మీరేలా నిద్రించుచున్నారు? శోధనలు మీలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయమైనటువంటి నిద్రలోనికి నువ్వు వెళ్ళిపోయావో ఇక నీకు శోధనలే. ఈ శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఈ బలహీనతలు ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే అది దేవుడు చేసినటువంటి కార్యం కాదు అని స్పష్టంగా ఈ యొక్క ఉపమానములు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
అది సైతాను చేసినటువంటి పనే అని స్పష్టంగా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు 22వ అధ్యాయం 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఆయనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనలు 22:2 వచనం ఒకసారి చూద్దాం మనం. నేను పగలల్లా మొరపెట్టాడంట ఆయన. చాలు, పగలు ప్రార్థన చేస్తున్నాడంట. సమయం దొరికినప్పుడల్లా పగలు ప్రార్థన చేస్తున్నాడు. పగలు చేశాం కదా ప్రార్థన, ఇంకెందుకులే ప్రార్థన అనుకోలేదంట. మళ్ళీ రాత్రి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, నీ కొరకు ప్రార్థన చేసుకోవాలి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోవాలి, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఈ ఆదివారం మనం గుడికి వెళ్ళాం కదా, చాలులే వచ్చే ఆదివారం వెళ్దామని అనుకుంటే కుదరదు. దావీదు గారి ప్రార్థన చూడండి. అక్కడ పగలంతా ప్రార్థన చేశానయ్యా, అలా పగలు చేశాను కదా అని చెప్పి రాత్రి కూడా మళ్ళీ ప్రార్థన చేయటం చేస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి ప్రార్థన 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 అది నిన్ను నిద్రా వ్యవస్థ నుంచి మేల్కొలుపుతుంది. ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళతావు. అప్పుడు దేవుడు మంచి గోధుమలను చల్లినటువంటి గోధుమల్లాగా విత్తి నువ్వు మంచి దిగుబడిని ఫలాన్ని ఇస్తే దేవుడు సంతోషపడతాడు. అందుకనే సంఘం అనేటువంటి దీనిలో, సంఘం అనేటువంటి భూమిలో, ఈ నేల మీద, ఈ పొలములో విత్తనాలు చల్లాడు. గోధుమ విత్తనాలు, నువ్వొక విత్తనం, నువ్వొక విత్తనం, నువ్వొక విత్తనం, మనందరం కూడా దేవుడు చల్లినటువంటి విత్తనాలే వేపుగా పెరుగుతున్నాయి. అయితే మధ్యలో సైతాన్ వచ్చి కొన్ని విత్తనాలు చల్లెళ్ళిపోయింది. కలుపు మొక్కలు ఉన్నాయి. ఇందులో కలుపు మొక్కలు ఉన్నాయి, సంఘములో కలుపు మొక్కలు ఉన్నాయి, కుటుంబంలో కలుపు మొక్కలు ఉన్నాయి, నీలో కూడా కలుపు మొక్కలు ఉన్నాయి. అందుకనే ప్రభు చెప్తున్నారు, ఏంటి నాకు ఈ శోధనలు, ఏంటి నాకు ఈ బలహీనతలు, అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే వచ్చినాయి ఏంటి అన్నీ అని మనం ఒక్కొక్కసారి సందేహిస్తూ ఉంటాం. అది సైతాను నాటినటువంటి చామలు. దేవుడు చూస్తూ ఉన్నాడు, సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. సంఘమంతా కూడా అలా పెరుగుతూ ఉంది, సంఘమంతా కూడా దేవాలయానికి వస్తూ ఉంది. ఇందులో కలుపు మొక్కలు ఉన్నాయి, అక్కడక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి. నిద్రించిన వేళ ఆయన సైతాను చిమ్మేసి వెళ్ళిపోయింది. కాబట్టి అది ఎప్పుడైతే ఆ విత్తనాలు చిమ్మిందో, ఆ కలుపు మొక్క ఎప్పుడు కూడా ఏం చేస్తుందమ్మా? ఆ కలుపు మొక్కలు పక్కనే ఉండటం వలన ఏం చేస్తుంది? అది ఆ పంట మొక్కకి బలాన్ని కూడా అది పీల్చేసుకుంటుంది. అందుకనే వీళ్ళు ఏమంటారు, నిద్ర అనే వ్యవస్థని మనము మార్చుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. ప్రభు చెప్పినట్లు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అసలు దేవుడు అంటేనే మనకు గౌరవం లేదు, ఇంక విత్తనాల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? పోయిన వారం కూడా మీకు చెప్పాను, దేవుణ్ణి గౌరవించడం అంటే నువ్వు కొత్త బట్టలు వేసుకొస్తే దేవుణ్ణి గౌరవించినట్టు కాదు. ఏం చెప్పాను? దేవుణ్ణి గౌరవించడం అంటే ఆరాధన అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుణ్ణి గౌరవించడం అంటే సమయాన్ని పాటించటం. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను నేను. ఒక అధికారి, మీరు పనిచేసిన ఉద్యోగ ఆఫీసులో ఒక అధికారి వస్తున్నాడు. నేను 10 గంటలకల్లా మీ ఆఫీస్కి వస్తానని చెప్పాడు. మీరు ఎన్ని గంటలకు ఉండాలి? 9:30కు ఉండాలి, 9 గంటలకు ఉండాలి. ఉండి అప్రమత్తంగా అన్నీ చూసు. కరెక్ట్గా అధికారి 10 గంటలకు వచ్చేసాడు. అప్పుడు మీరు ఆయన్ని గౌరవించినట్టు. అధికారి 10 గంటలకు వస్తానంటే మీరు 10:30కో 11 గంటలకు వచ్చారనుకోండి, మీరు అధికారిని గౌరవించారా? చెప్పండి, మీరు అధికారిని గౌరవించారా?
గౌరవించాల. అప్పుడు అధికారి 10 గంటలకు వచ్చేసి కూర్చున్నాడు, మీరు 10:30, 11 గంటలకు వచ్చాడు. అధికారి మిమ్మల్ని ఏమంటాడు? చీవాట్లు పెడతాడు లేదా సస్పెండ్ చేస్తాడు. అధికారి ఎడల నీకు గౌరవం ఉందా? నేను ఎన్ని గంటలకు వస్తానన్నాను, నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు అని ఏం చేస్తాడు? నీకు చీవాట్లు పెడతాడు, లేదంటే నిన్ను సస్పెండ్ చేస్తాడు. ఇప్పుడు నీకు ఏదైనా అవసరం ఉంది, ఆయన అడగగలవా? ఒకవేళ అడిగేవు అనుకో, ఆయన చేస్తాడా? ఎందుకు చేయడు? ఎందుకు చేయడు? నువ్వు ఆయన గౌరవించినప్పుడు ఆయన నీకు ఎందుకు చేస్తాడు? చేస్తాడా? దేవుడు కూడా అంతే. సమయమునకు నువ్వు ఆరాధనకు వచ్చి దేవుణ్ణి గౌరవించడం అంటే అది. అంటే దేవుడు అంటే కూడా మనకి భయమో లేదు. ఈ లోకమైనటువంటి వ్యామోహాల్లోనే మనం ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు బిజీ 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 బిజీ. అందుకనే మన పరిస్థితిని ముందుగానే గమనించి దేవుడు చెప్పాడు, వారం అంతా కూడా మీరు కష్టపడి పని చేసుకోండి, 7వ దినమున నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అని చెప్పాడు. ఏది? కాబట్టి నువ్వు కోరుకునే దేవుడు చేస్తాడా? చేయడు. అందుకని ఇక్కడ వాక్య భాగం చేస్తుంది. నీలో ఏముంది? సాతాను ఉంది. నేను మంచి విత్తనముగానే నిన్ను నాటాను. నువ్వు నిద్రించిన వేళలో సైతాన్ వచ్చి ఏం చేసింది? ఆ గురుగులను చిమ్మేసి వెళ్ళిపోయింది. అవి మొలుస్తున్నాయి నీలో, గోధుమతో పాటు అవి మొలుస్తున్నాయి. వెళ్ళొచ్చులే, ఆయన ఎట్టాగో గంట సేపు చెప్తాడు. ఇదేగా మీరు అనుకునేది? ఆయన ఎట్టాగో ఒక గంట సేపు చెప్తాడు, నువ్వు వచ్చేది నీకు తెలియదు. కాబట్టి ఆఖరి నిమిషంలో అయినా మనము చేరుకోవచ్చు. నీలో ఏముంది? సైతాను చిమ్మినటువంటి కలుపు మొక్క ఉంది నీలో. దేవుడు అలాగే చూస్తూ ఉన్నాడు, పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. దేవుడు చిమ్మినటువంటి గోధుమలతోనూ సైతాను చిమ్మినటువంటి ఆ కలుపు మొక్కలను రెండిటి కూడా పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు వాక్యములు ఏముందో తర్వాత 27వ వచనం, అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని వద్దకు వచ్చి, సేవకులు ఎక్కడికి వచ్చారు? అయ్యా, నీ పొలములో మంచి విత్తనాలే నువ్వు చల్లావు కదా, అందులో కలుపు గింజలు ఎలా వచ్చి పడినవి అని అడిగారు. సేవకులు వచ్చారు, పంట కనబడతా ఉంది, కనబడతా ఉంటే గోధుమ గింజలు వచ్చినాయి. అక్కడ మొక్కలన్నీ కొంత ఫలిస్తున్నాయి, గోధుమ మొక్కలు, గోధుమ గింజలు వచ్చినాయి. దాన్ని చూసి సంతోషపడాలా? పక్కనే కలుపు మొక్కలు వచ్చినాయి, దాన్ని చూసి దుఃఖించాలా? అప్పుడు సేవకులు వచ్చారు, పనివారు వచ్చారు, యజమాను దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు మంచి విత్తనాలే తెచ్చావు కదా, మంచి విత్తనాలు నాటావు కదా, మరి ఈ కలుపు మొక్కలు ఎందుకు వచ్చినాయి అయ్యా అని సేవకులు 27వ వచనంలో అడుగుతున్నారు. తర్వాత చదవమ్మా. అందుకతడు, ఎవరు చేశారు ఈ పని? అప్పుడు నువ్వు చేసే పని ఏంటి? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇవన్నీ శత్రువులు చేసిన పనులే, సాతాను విత్తనాలే. దేవుని విత్తనం ఒకటి కూడా లేదు ఇక్కడ నన్ను అడిగితే, ఒక్కటి కూడా లేదు. 7:30 గంటలకి ఆరాధన, మైక్ ఉన్నా లేకపోయినా సరే దేవుని యొక్క సమయము 7:30. ఆ సమయాన్ని నువ్వు గౌరవించకపోతే దేవుని గౌరవించినట్లే. కాబట్టి నువ్వు దేవుడు చిమ్మినటువంటి గోధుమ గింజలాగా నువ్వు లేవు. ఎలా ఉన్నావు? సైతాను చిమ్మినటువంటి కలుపు విత్తనములాగా ఉందని ప్రభు ఈరోజు మనకి వాక్యంలో చక్కగా బోధిస్తూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి మనం విన్నా సరే ఇదే పరిస్థితి. అందుకనే పగవాడు ఎప్పుడు వస్తున్నాడు నీ దగ్గరికి? ఇలాంటి నిద్రించిన వేళలోనే పగవాడు వచ్చి నీలో విత్తనాలు చల్లి వెళ్ళిపోతున్నాడు. వాక్యం చెప్తా ఉంది. ప్రభు ఆ సేవకులు ఏం చెప్తున్నా? 28వ వచనం చూడమ్మా. అందుకు అతడు, ఇది ఎవరు చేశారంట? శత్రువు, సైతాను నీలో ఉన్నాడు. ఇక దానికి ఏం సందేహం అవసరంలా. శత్రువు చేసినటువంటి పని ఇది. నువ్వు ఫలించలేకపోతూ ఉన్నావు, శత్రువు చేసినటువంటి పని. తర్వాత అంతటా వారు, మేము వెళ్ళి వారిని పెరికి అడిగారు, అయ్యా, కలుపు మొక్కలు ఉన్నాయి కదా, దీన్ని పీకేసేసి మరి నేను
మరి కుప్పేసేస్తాం, బయట పారేసేస్తామని చెప్పేసి ఆ యొక్క యజమానిని అడిగారు. అడిగితే ఆ యజమానుడు ఏమన్నాడమ్మా, వద్దు. అదేంటి, మనమైతే ఏం చేస్తాం, కలుపు మొక్కలు పీక్ అవతల పారేస్తాం. మనం పనికి వెళ్తాం కదా, పనికి వెళ్ళినప్పుడు కలుపు తీయటానికి వెళ్తాం, కలుపు మొక్కల మధ్యలో నడుస్తా పీకుతాం. దాంతోపాటు మంచి మొక్క ఉన్నా సరే పొలం మంద కాదు కదా, పీక్ అవతల పారేస్తాం. అవునా? కలుపు మొక్కని మంచి మొక్క రెండు కూడా కలిపి వేర్లు కలిసిపోయి ఉంటాయి. ఒకే ఏమంటుందండి, కుదురు, ఒక మొక్క కుదురు, ఈ కలుపు మొక్క కుదురు వేర్లు కూడా అందులో కలిపి ఉంటాయి. ఒకే దాంట్లో ఇలా వచ్చి ఇక్కడ గోధుమ ఉంటుంది, ఇక్కడ కలుపు మొక్క ఉంటుంది. కాబట్టి మనం కలుపు తీతాకి వెళ్ళినప్పుడు మొత్తాన్ని పీకి పాడేస్తాం అంతే. మన పొలం అయితే జాగ్రత్తగా తీసి దాన్ని వేరు చేద్దాం. కూలికి కదా మనం వెళ్ళేది. పనివాడు ఏం చేస్తాడు, ఆ పని పూర్తి చేసుకుని రావడమే. ప్రభు చెప్పాడు ఆ విషయాన్ని కూడా. అందుకనే మీరేం చేస్తారంటే కలుపు ఇప్పుడు తీయొద్దు. మీరు ఇప్పుడు తీశారనుకోండి కలుపు, నేను నాటినటువంటి మంచి విత్తనమును కూడా మీరు పీకేస్తారు. అందువలన దానిని పెరగనివ్వండి. చెడు మొక్కని కూడా పెరగనివ్వండి, మంచి మొక్కని కూడా పెరగనివ్వండి. ఈ రెండు పెరిగిన తర్వాత, మొక్క పెరిగిన తర్వాత ఏమవుద్ది, పంటకు వస్తుంది. అవునా? చదువు వాక్యం చదువు. 29. వలదు కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. దేవుని యొక్క భయం ఇది. మనకు భయం లేదు, దేవుడు భయపడుతున్నాడు. నేను నాటిన మొక్కను పీకేస్తారేమో మీరు, కాబట్టి వద్దు పీకొద్దు. అది పంట చివరి వరకు కూడా, పంట వచ్చే వరకు కూడా దానిని పెరగనివ్వండి అని ప్రభువు సేవకులకు చెప్తున్నాడు. తర్వాత పంట కాలము వరకు రెండిటిని పెరగండి. అయితే ఇక్కడ వాక్య మార్గంలో మనం చూసినట్లయితే ఎందుకు పంటకాలం వరకు పెరగనిమ్మంటున్నాడనే ఆలోచన మనము చెయ్యాలి. ఆలోచన చేస్తే కోతకాలం వరకు మీరు ఆగండి, మధ్యలో ఈ మొక్కలను పీకొద్దు అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? దాటికి ఎరువేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎరువేస్తాం, పంటకి ఎరువేస్తాం. ఎరువేస్తే అది కూడా పీల్చుకుంటుంది కదా, దీని బలాన్ని అది కూడా పీల్చుకుంటుంది కదా. అయినా సరే దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని పోషిస్తున్నాడు, దీన్ని పోషిస్తున్నాడు. దానికి వర్షాన్ని ఇస్తున్నాడు, దీనికి వర్షాన్ని ఇస్తున్నాడు. మంచి మొక్కని పెంచుతున్నాడు, చెడు మొక్కని పెంచుతున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి మంచి గోధుమ మొక్క, నేను నాటినటువంటి మొక్క నాశనం అవుతుందేమో అని దేవుడు భయపడుతున్నాడు. అందుకనే ఈ చెడు మొక్క విషయంలో కూడా మీరేం కలగాలి? సహనము కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి. అది నాశనమయ్యే రోజు ఒక రోజు ఉంది, అది నశించిపోయేటువంటి ఒక రోజు ఉంది, అది కాల్చివేయబడేటువంటి ఒక రోజు ఉంది. అప్పటి వరకు కూడా మీరు ఓర్పు కలిగి ఉండండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే చెడు మొక్క పెరిగినా పర్వాలేదు, కానీ నేను నాటినటువంటి మంచి మొక్క నాశనం అవ్వకూడదు. అందుకనే రెండు మొక్కలను కూడా ఆయన పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గోధుమలను, ఈ చెడు చామలను విడదీయటం అంత సులభం కాదు. అందుకనే పంట వచ్చే వరకు కూడా వాటిని పెరగనండి అని ప్రభు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 30వ వచనం, పంట కాలము వరకు రెండిటిని పెరగనిండు, అప్పుడు కోతగాండ్రతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు వరకు పెరగనిస్తున్నాడు వాటిని? పంట వచ్చేసింది, మొత్తం పంట వచ్చేసింది. పని వారిని పిలుస్తూ ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళండి మీరు, ఇప్పుడు వెళ్ళి చామలు, చెడు మొక్కలు వేసారా, చామలు పంట వచ్చింది కదా, ఆ పంటని కోసేయండి, ఆ మొక్కను కోయండి. ఇప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో అప్పుడు తెలుస్తుంది, మొక్కగా ఉన్నప్పుడు తెలియదు. కాబట్టి ఇప్పుడు పంట వచ్చింది కాబట్టి పంటను బట్టి గోధుమలను విడిచిపెట్టండి, కలుపు మొక్కల ముందు పీకేయండి. ఇప్పుడు అది చేశారు, కత్తి పెట్టి ఆ యొక్క పంటను బట్టి, పైన ఉన్న కంకిని బట్టి అవన్నీ కోసి కట్టి ఎక్కడ పడేశాడు? అగ్నిలో. ప్రైజ్ ద లార్డ్. అగ్నిలో పడవేసి కాల్చి వేస్తున్నాడు.
తీసేసాడు మొత్తం. ఇప్పుడు ఏమున్నాయి? ఆయన నాటిన మొక్కలు ఉన్నాయా లేవా? ఆయన నాటిన మొక్కలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాటిని ఏం చేయమన్నాడు? ఇప్పుడు పంటను కోసి ఎక్కడ పెట్టమన్నాడు? నా గిడ్డంగులలో. నా గిడ్డంగులు అన్నాడా, గిడ్డంగులు అన్నాడా? మనకు కూడా ఉంటాయి గిడ్డంగులు, మన దాంట్లో దాయమల్లా. ఏం చేయాలంటే నా పంటను ఏం చేయాలి? నా గిడ్డంగులలో, అంటే పరలోక రాజ్యములో దాచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు ఈ ఉపమానం ద్వారా బోధిస్తున్నప్పుడు మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనందరము కూడా దేవుడు ఎన్నిక చేసుకుని మంచి గోధుమలలాగా మనల్ని భూలోకములో లేదా ఈ కుటుంబములో లేదా ఈ సంఘములో నాటాడు. నాటితే నువ్వు మొలుస్తున్నావు. మొక్కగా మొలుస్తుంటే ఆయన రైతుగా నిన్ను చూస్తూ ఉన్నాడు. నా మొక్కలు ఎంత చక్కగా పెరుగుతున్నాయని. పాపం దేవుడు అమాయకుడు, అన్నీ నా మొక్కలు అనుకుంటున్నాడు. ఆయన పచ్చగా ఉన్నాయి కదా, అన్నీ పచ్చగా ఉన్నాయి కదా, వచ్చేసి అన్నీ నా మొక్కలు అనుకుంటున్నాడు. నిద్రించిన వేళ ఎవడొచ్చాడు? సైతాన్ వచ్చాడు. వచ్చేసి చల్లేసి వెళ్ళిపోయాడు. అది దేవుడు కూడా గమనించలేదు. సైతాన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. వీడెప్పుడు నిద్రావస్థలో ఉన్నాడా, నేను వెళ్ళి విత్తనాలు చల్లేద్దాం అని. పంట సమయం వరకు కూడా దేవుడి విత్తనాలు, దేవుడి సైతాన్ విత్తనాలు సైతాన్ని గ్రహించలేకపోయారు. దేవుడికే తెలియలే సైతాన్ అంత కార్యాలు చేస్తుంది. ఆదాముని అవ్వని ఎక్కడ పెట్టాడు దేవుడు? అక్కడ పెట్టి ఏం చెప్పాడు వాళ్ళకి? అవ్వాదాములకి ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో ఈ తోటంతా కూడా మీకు అప్పగిస్తాను, దీని మీద నీకు అధికారం ఇచ్చేసాను, ఇదొక్కటి తప్ప మిగతా అన్నీ మీరు తినండి, హాయిగా బతకండి అని చెప్పాడు. దేవుడు నాటినటువంటి మంచి విత్తనం అలా జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆదాము నిద్రించినటువంటి వేళ అవ్వ ఎక్కడికి వెళ్ళింది? చెట్టు దగ్గరికి వెళ్ళింది. అంటే ఆదాము నిద్రించినటువంటి సమయంలో సైతాన్ ఎక్కడికి వచ్చింది? అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ దగ్గరికి వచ్చి, అవ్వా ఆదాము నిద్రపోతున్నాడు, నువ్వు రా. ఒకవేళ మెలకువగా ఉంటే ఆయన ఏమైనా ఆపుతాడేమో, చెప్తాడేమని సమయం ఎప్పుడు ఎన్నుకుంది? నిద్రించినటువంటి వేళలో సమయం ఎన్నుకుని ఎక్కడికి ఆవుని తీసుకెళ్ళి ఆ పండును తినిపించేసింది. తర్వాత దేవుడు యథావిధిగా రైతులాగానే పొలం దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు. వెళ్తున్నాడా? చెట్టు చాటును దాక్కుంటున్నాడు, వెళ్తున్నా. కాబట్టి సైతాను సమయము కోసం ఎదురు చూస్తుంది. అదే సమయం అంట జనులు నిద్రించిన వేళ సైతాన్ వచ్చి విత్తనాలు చల్లిపోతుంది. అది మనము గమనించాలి. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలలో ఐదుగురు బుద్ధిగలవాడు. అది చెప్పండి ముందు, మనకు అది కావాలి. అది లేదుగా. ప్రభు అంటున్నాడు, మీకు బుద్ధి జ్ఞానము కావాలనంటే నా దగ్గరికి రండి, నేను ఉచితముగా మీకు ప్రసాదించదను అంటున్నాడు. ఆ బుద్ధి లేదు మనకి. ఏనుగుంటుంది, ఏనుగును మావటి వాడు తోలుతాడు. ఎలా తోలుతాడు? ఎదులు తోలినట్టు తోలితే వెళ్తావు. దానికి చర్మం మందం, అందుకని దేంతో పొడుతాడు? ముళ్ళుగర్ర ఉంటుంది, దాని చివరి ముళ్ళు ఉంటుంది. అంత పొడితే కానీ అది గబగబా ముందుకెళ్దనమాట. మామూలుగా కొడితే దాన్ని కొట్టినట్టు అనిపించదు. అట్లాగే మనకు కూడా చర్మం మందం. వారాలు ఎన్ని వారాలు చెప్పినా మనకు అదే సమయం, అదే ఆరాధన. కానీ పరీక్షల్లో పాస్ చేసేయాలి, ఉద్యోగాలు ఇచ్చేయాలి, పెళ్ళిళ్ళు చేసేయాలి, అన్నీ చేసేయాలి దేవుడు. కానీ దేవుడి దగ్గరికి మాత్రం మనం సమయానికి ఎప్పుడు కూడా రాలేం. అదే దేవుడు ఈరోజు వాక్యంలో చెప్తున్నాడు. సైతాను నాటినటువంటి విత్తనములు మనం నిద్రించిన వాళ్ళ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? సమయం ఎప్పుడు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, నువ్వు పడుకో అని చెప్పేసి చెడు విత్తనాలు నాటేసింది అక్కడ. సైతాన్ వచ్చేసింది. ఆయన ఇప్పుడు ఎక్కడ వస్తాడమ్మా? ఆయన ఎప్పుడో 10 11 వస్తాడు. పడుకో కాసేపు, వచ్చినప్పుడు లేవచ్చని సైతాన్ ఏం చేసింది?
విత్తనాలు చల్లేసింది. ఆ 5గురిలో మలిసిపోయినాయి ఆ విత్తనాలు. మలిసిపోయి చక్కగా నిద్రపోయారు. నిద్రించిన వేళ సైతాను నీలో వచ్చి చెడు విత్తనాలు నాటేస్తుంది. అప్పుడు నీకు మొదలైపోతాయి ఇక శోధనలు. అప్పుడు దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. ఇక నువ్వు దేవుని దగ్గరికి రాకపోవటమే నీ చెడు విత్తనం మొదలైందని అర్థం. సంసోను తీసుకోండి. సంసోనికి ఏమైంది? ఎక్కడ నిద్రపోయాడు? వెళ్ళి డెలీలా తొడ మీద నిద్రపోయాడు. డెలీలా దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు డెలీలా ఏం చేసింది? ఆయన్ని మాయ చేసి తన తొడ మీద పడుకోబెట్టుకుని చక్కగా జ్వాల పడతా ఉంది. హాయిగా నిద్రపోయాడు. ఆ సమయంలో వాళ్ళు వచ్చేసి పట్టేసుకుని బంధించేశారు. కళ్ళు పీకేశారు. నానా రకాల అవి చేసినాయి. కానీ సంసోను దేవుని బలాన్ని పొందినటువంటి వాడు. ఎప్పుడైతే వెళ్ళి ఆ నిద్రా వ్యవస్థలోనికి అక్కడికి వెళ్ళాడో వెంటనే తన బలమునంతా కోల్పోయాడు. కాబట్టి ఈ వాక్యంలో దేవుడు తన మర్మాలను మనకు తెలియజేస్తున్నాడంటే, ప్రార్థన ఎడల నువ్వు ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్నావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు శోధనలు మొదలైపోతాయి. ఇంక వేరే ఏం చెప్పవలసిన వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ నిద్ర, ఒక తల్లి బాగా ఇంటి దగ్గర చంటి పిల్లల్ని పాలిస్తుందంట. పడుకోబెట్టుకుని ఆమె కూడా పడుకుని చక్క పాలిస్తుంది, తాగుతుంది. పాలు తాగగానే ఆమె ఏం చేస్తుంది? ఒక రెక్క పట్టుకుని కిందకి దింపేది. ఎందుకంటే మంచం కిందకి దింపేది. అక్కడ ఆడుకుంటా ఉంటే ఏమైనా నిద్రపోతూ ఉంటుంది. ఈ నిద్ర అలవాటు బాగా ఆమెకి. ఆడు ఏడుస్తూ ఉంటే గబగబా పక్కన వేసుకుని పాలు ఇచ్చి, పాలు తాగగానే ఆడిని ఏం చేస్తుంది? రెక్క పట్టుకుని కిందకి దించేది. ఆడ కింద ఆడుకుంటూ ఉంటాడు. ఆమె హాయిగా నిద్రపోతుంది. ఒకరోజు ఇలాగే ప్రయాణం చేస్తున్నారంట. పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె నిద్ర వచ్చేసింది, పడుకుంది. అర్థమైంది అనుకుంటా. పడుకుంది. ఆడు ఏడుస్తున్నాడు. పాలు ఇచ్చేసింది. నిద్రలో ఉంది కదా, పాలు ఇచ్చేసి ఎప్పుడు ఇట్లా కిందకి దింపుతుంది కదా, అట్లాగే రెక్క పట్టుకుని కిందకి దింపేసింది. కింద వేసేసింది. ఎక్కడ పడిపోయాడు? నీళ్ళలో పడిపోయాడు. నిద్రా వ్యవస్థ. ప్రార్థన ఎడల కూడా అలాంటి నిద్రా వ్యవస్థలో నువ్వు ఉంటే, నువ్వు అనుకుంటున్నావు నేను గుడికి వెళ్తున్నాను కదా, నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు. కానీ మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లా. నేను ఈరోజు ఆరాధనకి వెళ్ళాను కదా నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఒక వాక్యంలో ఒక చోట అంటాడు, మనందరిని చూసి, మన సమయపాలన చూసి, ఎవడైనా ఈ సంఘములో ఉంటే ఆ తలుపులు, దేవాలయం యొక్క తలుపులు మూసివేస్తే ఎంత బాగుండును అంటాడు. ఇది చెప్తా ఒకసారి వాక్యం వచ్చినప్పుడు. ఇక్కడ ఆరాధన క్రమాన్ని చూసి దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు, భక్తుడితో. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి దేవాలయం యొక్క తలుపులు మూసివేస్తే బాగుండు, ఎందుకు ఈ ఆరాధన అన్నాడు. ఎంత బాధపడ్డాడో చూడండి దేవుడు. అదే పరిస్థితి ఇక్కడ కూడా. మీకు వాక్యం రిఫరెన్స్తో సాగిస్తాను, చెప్తాను ఒకరోజు, ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో. దేవునికి ఎంత బాధ కలిగితే ఆ మాట అన్నాడో చూడండి. నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవము దక్కదేలా ఆయన మాట్లాడుతున్నాడు. నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏది, నాకు ఇవ్వాల్సినటువంటి ఘనత ఏది, ఎందుకు ఎవరైనా వచ్చి దేవాలయం యొక్క తలుపులు మూసివేస్తే బాగుండును అంటున్నాడు దేవుడు. చూడండి ఆ పరిస్థితి ఎలా ఉంది. అది మన ఆరాధన. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తే కలుపు మొక్కలను ఏం చేశాడమ్మా? అగ్నిలో వేసేసాడు. మనందరూ అక్కడికి వెళ్ళాల్సిందే, అందులో సమస్య లేదు. ఆ తర్వాత ఏం చేశాడు?